హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్ ఆవిడేదో మాట్లాడుతుంది, నేనేదో మాట్లాడుతున్నాను. సిల్క్ స్మిత్తో మాట్లాడటం క్రాంతి గారికి ఇష్టం లేదు. రావయా అని అన్నాడు. వెళ్ళా. ఏంటి ఏంటి దాంతో అంతసేపు మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నాడు. అని అంటే ఇంతలోకి చిరంజీవి గారు వచ్చారు. ఏంటంటే ఏమైంది ఏమైంది అని అంటాడు. ఏం లేదు అన్నగారు, చిరంజీవి గారితో చెప్పాను నేను, ఫలానా సినిమాలో రక్తవంత సినిమా మనం చేసాం కదంటే, మీరు హీరోగా చేసాం కదా, అప్పుడు డైరెక్టర్ ఆలూరి రవి ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్తో అమ్మాయిని సెకండ్ హీరోయిన్గా పెడదామని చెప్పాడు. నన్ను డైలాగ్ ప్రాక్టీస్ ఇవ్వమన్నాడు, ప్రాక్టీస్ ఇచ్చాను నేను, ఆ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పాను, అమ్మాయిని తీసేసాడు. సో దానికి అమ్మాయి ఆ సినిమా మిస్ అవడానికి నేను కారణమని ఆవిడకి తెలిసి ఇప్పుడు నన్ను పట్టుకొని ఎప్పుడు సంగతో పట్టుకొని నన్ను టీచ్ చేస్తుందండి అని అన్నా. అనేసరికి ఇది ఇలా ఉందా. ఆ సాంగ్ ముందు లీడ్ సీన్ ఏంటంటే సిల్క్ స్మిత్ని చిరంజీవి గారు కొడతాడు. ఓకే, కోయిన్సిడెన్స్ చూడండి. అప్పుడు అన్నగారు మరి ఇలా టీచ్ చేస్తుందండి నన్ను, ఏం చేస్తాను నేనేం చేస్తాను, డైరెక్టర్ చెప్పిందే నేను చేశాను, అమ్మాయి డైలాగ్ ప్రాక్టీస్ ఇవ్వమన్నాడు, ప్రాక్టీస్ ఇచ్చాను, బాగుందా లేదా అని అడిగాడు నన్ను, బాగాలేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యర్ డైలాగ్ అని చెప్పాను, డైరెక్టర్ తీసేశాడు, నాది తప్పేముందండి అన్న. కరెక్టే నువ్వు కరెక్టే ఉండులే అని అన్నాడు చిరంజీవి గారు. అప్పుడు చిరంజీవి గారు చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఆ బిగినింగ్లో క్రాంతి కుమార్ సినిమా స్టాఫ్ అందరితో చాలా సరదాగా ఉండేవాడు అప్పుడు. తర్వాత ఆయన పెరిగిపోయాడు. ఆయన చుట్టూ ప్రొడ్యూసర్లే డైరెక్టర్లు, మాకు ఎక్కడ అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా షూటింగ్ దగ్గర కనిపించినప్పుడు హాయ్ జయ అంటాడు. ఆ పలకరింపులు ఆ చిలకరింపులు అవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా కనిపించిన ఒక్కోసారి హాయ్ జయ అంటాడు, హాయ్ కుమార్ అని అంటాడు, గర్ల్ ఫ్రెండ్ని పిలిచాడు హాయ్ జయ అంటాడు. అలా సరదాగా ఉండేవాడు ఆయన. సరే నేను చూసుకుంటానులే అన్నాడు. సరే క్రాంతి గారు కూడా నవ్వారు. ఆవిడ ఏంటి సిల్క్ స్మిత కాలు మీద కాలేసుకొని స్టైల్గా కూర్చుని, పెద్ద హీరోలు ఎవరో వచ్చినా సరే కాలు మీద కాలు తీసేది కాదంటండి. ఎందుకంటే ఇది నా కాలే నా కాలు మీద నేను కాలేసుకుంటాను, నీకేంటి. అప్పటి పుష్ప అనమాట. నిజంగా పుష్ప అండి, పుష్పమే అమ్మాయి. అమ్మాయి కళ్ళు, అమ్మాయి ఫేసు, అమ్మాయి ఆ ఫేస్లో ఉండేటువంటి గ్లో అసలు చూస్తేనండి ఫోటోగ్రఫీలో ఎంత అందంగా ఉండేదో. తర్వాత అమ్మాయి కళ్ళలో ఒక మ్యాజిక్ ఉందండి. ఆ మ్యాజిక్కే పడిపోయారు అందరూ. పెద్ద నటి కాదు, బట్ క్లోజప్ తీస్తే మాత్రం భలే ఉంటుంది. ఏంటి కమల్ హాసన్తో తమిళ్లో సినిమాలు ఏమి ఎంత అద్భుతంగా చేసింది, ఎంత స్టాండర్డ్ అక్కడ. సరే అదే పక్కన పెడితే, సరే నేను చేసుకుంటాను తమ్ముడు అన్నాడు చిరంజీవి గారు. నేను చూసుకుంటాను అన్నారు. అన్నాడు. అన్న తర్వాత కాలు మీద కాలేసి కూర్చుంటుంది అని క్రాంతి గారికి కూడా. క్రాంతి గారు చాలా అద్భుతమైన ప్రొడ్యూసరు, లెజెండరీ డైరెక్టర్, బ్రహ్మాండమైన డైరెక్టరు. ఎంత అద్భుతమైనటువంటి సీతారామయ్య గారి మనవరాలు అనేటువంటి గొప్ప సినిమా, హీరో హీరోయిన్ డ్యూట్ లేకుండా సినిమా తీసి 100 days ఆడించాడు. అవునవును. నాగేశ్వరరావు గారితో విగ్గు పెట్టుకోకుండా మీరు యాక్ట్ చేయాలి అని కండిషన్ పెట్టి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయించాడు. అంత స్ట్రాంగ్ హిజే. ఆయన MA LLB లాయరు. క్రాంతి కుమార్ గారు లాయరు, బాగా చదువుకున్నాడు. ఈజ్ ఎ వండర్ఫుల్ నావెల్ రీడరు. అద్భుతమైనటువంటి మంచి నవల్స్ అని చదివి, న్యాయం కావాలి సినిమా నవలే కదా. అవును. ఆయన నవల్స్ చదివి కొంతమందికి సజెస్ట్ చేసేవాడు ఆ నవల్స్ సినిమాలు తీయండి అని. పెద్ద వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు కథల కోసమని, ఏదైనా డిస్ప్యూట్ అటువంటి వాడు ఆయన. మరి ప్రొడ్యూసరు డైరెక్టర్ ఈవిడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, మరి ఇలా ఎలా ఉంటుంది. సరేనండి, షార్ట్ పెట్టారు. పెడితే చిరంజీవి గారు డైలాగ్ చెప్పుకుంటూ వస్తే ఆవిడేమో ఫోర్స్గా చిరంజీవి గారి దగ్గరికి వస్తుంది. చిరంజీవి దగ్గరికి వస్తే చిరంజీవి గారు ఏమో ఇటు చూశారు, క్రాంతి గారు ఇట్లా అన్నాడు. కొట్టారా నిజంగా? చెప్పేది కొట్టాడు. కొట్టేసరికి అమ్మో కింద జారిపోయింది. యాక్షన్ తక్కువ, రియాక్షన్ ఎక్కువ. ఓకే, ఆయన జస్ట్ అట్ట
నెమ్మదిగా ఇట్లా పెట్టాడు. పెట్టేసరికి ఓవర్లాప్ ఉంటుంది అనుకున్నారు, ఆ, జస్ట్ లైట్ తగిలే. అక్కడ అప్పుడు ఉడుకులో రాసి అమ్మాయిని సవరు తీసి మళ్ళా కాసేపు పాసిఫై చేసి తర్వాత షార్ట్ తీసామన్నమాట. అంటే ఎప్పుడో పనికిరాదు ఈ అమ్మాయి అని అన్న విషయాన్ని అప్పటి వరకు గుర్తుపెట్టుకొని, అంటే జరిగినటువంటి అవమానాల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారండి. గుర్తుపెట్టుకొని వాటన్నింటినీ ఆ అవమానాల్ని దిగమింగుతూ మనం పైకి ఎదగాలి అనేటటువంటి కసి వాళ్ళలో పెరిగి దాని మీద బాగా కృషి చేసి పైకి వచ్చినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. నిజంగానే సిల్క్ స్మిత గారికి ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురైనాయి. చాలా అంటే ఇప్పుడు అవమానం అంటే ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వట్లేదని రిజెక్ట్ చేయడం అవమానం కాదు, అది నిర్ణయం. నేననేది ఆమెని వ్యాంపు క్యారెక్టర్లో చూడడం కానీ లేదా మరో ఉద్దేశంతో చూడడం కానీ ఆమెని సెట్స్లో ఇబ్బంది పెట్టడం కానీ, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి ఆమె చాలా ఇబ్బంది పడింది. ఇన్ని ఇబ్బందుల వల్లే తను గుండె రాటు తేలిపోయి ఎవరిని లెక్క చేయకుండా ఎదురు తిరిగింది ఇండస్ట్రీ మీద అంటారు. తర్వాత అండి ఆవిడ హీరోయిన్ అయిపోయిన తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత ఆవిడకి ఒక ఫంక్షన్లో ఆవిడ కొరికిన యాపిల్ వేలం వేస్తేనండి 25,000 రూపీస్ కొన్నాడు అక్కడ. అబ్బా, ఆ రోజుల్లో 20 సిల్క్ స్మిత కొరికిన యాపిల్ వేలం వేస్తే 25,000 రూపీస్ వచ్చి కొనుక్కున్నాడు. అంత క్రేజ్ సిల్క్ స్మిత. ఏ హీరోయిన్కి లేదేమో అప్పుడు అంత క్రేజ్. లేదు అసలు. అటువంటి మహారాణిలాగా బతికింది. చాలా అద్భుతమైనటువంటి సిల్క్ స్మిత్. అరే డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు అండి, సిల్క్ స్మిత్ ఉందా సినిమాలో, డాన్స్ ఉందా అని. సిల్క్ స్మిత్ పాట ఉంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు, లేకపోతే లేదు. అలా ఉండేది. అటువంటి చాలా మంచి అమ్మాయి అండి నిజంగా. చాలా మంచిది, చాలా సౌమ్యంగా ఉంటుంది. సెట్కి వస్తే ఆ మెయింటెనెన్స్ అలా ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో చాలా బాగుంటుంది అమ్మాయి. మరి అటువంటి అమ్మాయి అర్థాంతరంగా. మీకు ఏమైనా ఐడియా ఉంది సార్ తన మరణం చుట్టూ అసలు ఏం జరిగింది? దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. జరిగింది ఏమిటో తెలియదు. ఆవిడ ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటారు, ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఏదో లెటర్ రాసిందని అంటారు. ఆ డాక్టర్ ఎవరో ఒక అతనే ఆవిడ మరణానికి కారణమని కొందరు అంటారు. సో కారణం ఏదైనా సరే ఒక మంచి నటిని కోల్పోయాము మనం. అయితే నా దగ్గర ఇంకో ప్రశ్న ఉంది. జీవితంలో సిల్క్ స్మిత చాలా సంపాదించింది, కానీ ఆమె చనిపోయే సమయానికి కొంత దాన ధర్మాలు, మరికొంత డబ్బు చాలామంది మోసం చేశారు. ఇప్పుడు డాక్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడండి ఆవిడతో. సో నాకు లైఫ్లో ఒక మనిషి తోడు కావాలి. ఇప్పుడు ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషి తోడు కావాలి. సో ఆ విధంగా ఆయన్ని తోడు పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి వైభవం చూసి అతను బిత్తరపోయాడు. బిత్తరపోయి ఏమన్నాడంటే, నువ్వు ఎన్నాళ్ళని ఈ వ్యాంపు వేషాలు డాన్సులే చేస్తావు, నువ్వు హీరోయిన్ అవ్వాల్సిన దానివని చెప్పి అమ్మాయికి ఎక్కించి ఆ అమ్మాయి చేత సినిమాలు తీయించాడండి. సినిమాలు తీయించి ఆ సినిమాలు దెబ్బతిన్నాయి. ఈవిడ ఎప్పుడైతే సినిమాల్లో హీరోయిన్గా అనుకున్నదో మిగతా ఈ ప్రైవేట్ సాంగ్స్కి పిలవటం మానేశారు. ఆ విధంగా అటుకుపోయింది ఈ సినిమాలు వాళ్ళ. ఆ విధంగా లాస్ పడ్డది. తర్వాత సో ఈవిడ వైభవం క్యాండిల్ లాగా కరిగిపోతుందని తెలిసి నా డాక్టరు జాగ్రత్త పడి అంతా వెనకేసుకున్నాడు కూడా. సో ఆ విధంగా మరి ఆఖరికి ఉరిపోసుకొని చనిపోవటం అనేది చాలా భయంకరమైనటువంటి దృశ్యం అది. అయితే అదే అంటారు సార్, చాలా తక్కువ వయసులో చనిపోయారు. అవునవును. కానీ ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఆమె మన మధ్య నుంచి వెళ్ళిపోయి. అవునవును. కానీ ఆమె ఇచ్చిపోయిన ఆ జ్ఞాపకాలు కానీ, ఆ స్టార్డమ్ కానీ అందరికీ అలాగే గుర్తుండిపోయినాయి కదా. ఆ పాటలు కానీ, డాన్స్ కానీ. సో గ్రేట్ పర్సన్ సార్, గ్రేట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే
ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి మీలాంటి సీనియర్స్ చెప్తేనే ఈ జనరేషన్కి తెలుసుద్ది.